మీరు ఆల్రెడీ ఈ ఎన్నికల్లోపు బీసీ రిజర్వేషన్లు అమలు కావనే దాదాపుగా నిర్ణయం చేశారు. అయితే ఈ ప్రభుత్వంలో గానీ, ఇంకా 5 ఏళ్లకు గానీ బీసీలకు రిజర్వేషన్లు అమలయ్యే అవకాశం ఉన్నదా? 100% ఉన్నది. కొంచెం తప్పులను సరిదిద్దుకొని ఒక 2 నెలలు ఇదంతా సెటరేట్ చేస్తే తెలంగాణ బికమ్ ఏ రోల్ మోడల్ టు ది ఎంటైర్ నేషన్. ఇంతకాలం తమిళనాడు గురించి చెప్పినాం. తమిళనాడులో విద్యా ఉద్యోగ రంగాల్లోనే 69% రిజర్వేషన్లు. లోకల్ బాడీస్లో దేశంలో ఇంతవరకు ఎక్కడ కూడా 50% దాటిన దాఖలా లేవు. తొలిసారి నువ్వు ఏ రోల్ మోడల్ అనే పదం వాడుతున్నావో 42% నువ్వు నిలబెట్టించగలిగితే ఇవాళ దేశానికి ఆదర్శం అవుతుంది. ఇక్కడి నుండే ఉద్యమం ఆరంభమవుతుంది. రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రికి నాంది ప్రస్తావన తెలంగాణ కాబోతున్నది. రాజకీయ విశ్లేషకులు, విజ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా జ్ఞాపకం దీన్ని అవగాహన చేసుకోవాలి. ఒకవేళ కనుక నువ్వు కథం పట్టిస్తే ఇంకా రాహుల్ గాంధీ లైఫ్లో ప్రధానమంత్రి కాడు, కాంగ్రెస్ పార్టీ కథం అయిపోతుంది. ఇప్పటికే ఇక్కడ ఏమైంది, ఇంక 20 ఏళ్ళైనా రాదురాబాయి ఇక ఈ కాంగ్రెస్ పార్టీ. అబ్బా ఈ అమ్మ వీడు 2 సంవత్సరాలు ఆగం పట్టించిండ్రా రాష్ట్రాన్ని అని చెప్పి ఏ ఊరికి పోయినా మేము మాట్లాడతాను మీ మీద. గద్దేసుకోరంటాను నేను. మంత్రుల బిజీలో మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఢిల్లీ చెక్కలు సరిపోతున్నాయి. ఏం జరుగుతుందో మీకు అంతా తెలుసు. కానీ ఏం చెప్పేది ఏమున్నది? తేట తెల్లంగా ఇదివరకు కింద చేతులు పెట్టేది ఇప్పుడు కింద కూడా పెడతారట, పైన పెడతారట. కాబట్టి ఇది ప్రజలు అమాయకులు, అజ్ఞానులు, వాళ్ళకి ఏం తెలియదని మీరు అనుకుంటారు. మీరు మైక్ నాకు ఇచ్చారు కాబట్టి నేను మాట్లాడతానా? మైకుతో పని లేదు. ఓటు అనేటువంటి పవర్ఫుల్ శక్తి వాళ్ళ దగ్గరన్నది. అది రేపు స్థానిక సంస్థలు చూపిస్తారు. మీరు చూడండి ఎంత ఘోర పరాభవం జరుగుతాయి ఈ ప్రభుత్వానికి. కాబట్టి నిజాయితీగా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీ తప్పులను సరిదిద్దుకోండి. ఈ పద్ధతులన్నీ కూడా సెటరేట్ చేయండి. ఈ 2 సంవత్సరాలు అయిన 3 నెలల మొత్తం కొట్టిపారేయచ్చు. అందరు పెద్ద మనుషులు అందరిని పెట్టుకోండి. ఎవడో విదేశాల్లో ఉన్నటువంటి ఎవరినో థామస్ పికెట్ ఇంకేమున్నా ఎందుకు? ఆచార్య మురళీ మనోహర్ లేడా? సింహాద్రి యాదవ్ లేడా? జస్టిస్ చంద్రకుమార్ లేడా? చిరంజీవి లేడా? వక్లవన్న కృష్ణమోహన్ రావు గారు లేరా? ప్రొఫెసర్ తిరుమల లేడా? ఇడా మాకన్నా తెలియకలడవాడండి బీసీల మీద. జీవితం అంతా దానిలో పనిచేస్తాను. మమ్మల్ని వదిలిపెట్టి ఎవరినో ఈ దేశానికి సంబంధం లేనోని, ఈ భౌగోళిక స్థితిగతుల మీద, కులాల మీద అవగాహన లేనోని తీసుకొచ్చి నువ్వు కమిటీని వేసి ఆ కమిటీతో అధ్యయనం చేయించి మేము బీసీలను ఉద్ధరిస్తామంటే ఎవరు నమ్ముతారండి మిమ్మల్ని? నువ్వు అధికారం రావాలని చెప్పి ఇప్పుడు నేను చెప్పిన పేర్లలో చాలామంది పెద్ద మనుషులు కాంగ్రెస్ పార్టీలో పనిచేసారు. వచ్చిన తర్వాత వాళ్ళని అసలు కనీసం పరిగణలోకి తీసుకుంటలేరు. ఒక పిఎల్ విశ్వేశ్వరరావు లాంటి వాడిని ఒక విద్యా కమిషన్లో మెంబర్ వేస్తావా? ఒక జర్నలిస్ట్ ప్రొఫెసర్గా ఈ జర్నలిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ పిఎల్ విశ్వేశ్వరరావు గారు గురువు. అంత చిన్న పదవా? మురళీ మనోహర్ గారిని పట్టించుకున్న దాఖలా లేవు. ప్రొఫెసర్ తిరుమల గారి గురించి అడగనే అడగవు. సింహాద్రి యాదవ్ గారి గురించి అడగనే అడగవు. జస్టిస్ ఈశ్వరయ్య గారు, జస్టిస్ చంద్రకుమార్ గారు ఎంత న్యూట్రల్గా ఉంటారు పెద్ద ఆయన. మా అందరికి కులాల మీద పట్టులేదా? కులాల మీద మేము పనిచేయలేదా? పికెటి థామస్కి ఏం తెలుసు ఫ్రెంచ్ ఆర్థికవేత్తలు ఎందుకు పెట్టిన దీనిలో? అసలు ఈ దేశం ఆయన కులాల మీద ఆయనకి పట్టున్నదా? కాబట్టి మీరు అన్ని తప్పులు చేస్తున్నారు. సామాజిక, భౌగోళిక, కులాంతరాలు, వైవిధ్యభరితమైనటువంటి దేశంలో ఉన్నటువంటి అవసరాల మీద కానీ అవగాహన లేనటువంటి వ్యక్తులను అంతా పెట్టి అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్న ఆర్థికవేత్తలను పెట్టినట్టు ఎవరికి కావాలండి? నేను ఆర్థికవేత్త మాకెందుకు, మాకేం పని? మా బుడబొక్కలోడు, మా పిచ్చకుండలోడు అంటే వంశరాజులు, వీరముష్టోళ్ళు, తెరచిరల వారు, గౌడ జట్టీలు, అడక తినే కులాలు ఎట్లా బతుకుతారో చెప్పమని నేను అడుగుతుంటే, మా సంచార విముక్త జాతులకు నువ్వు 5% ఇస్తావు కదా ప్రత్యేక గ్రూప్ పెట్టి, ఆ గ్రూప్లో 5% ఇవ్వని మేము అడుగుతాంటే, ఆర్థికంగా మమ్మల్ని అభివృద్ధి చేయమని మేము అడుగుతా ఉంటే వాటినన్నింటి పక్కన పెట్టి ఈ రాజకీయ డ్రామాలు ఏందండి? కొన్ని రోజులు ఇట్లా అయిన ప్రభుత్వం కొనసాగితే సంచార కులాలు మొత్తం తెరమరుగే ప్రమాదం ఏర్పడుతున్నది. ఇప్పుడు కూడా అడక తినేవాళ్ళు వలసలు మొదలైనవి. గుళ్ళ ముందర భిక్షాటన చేసే పరిస్థితుల్లోకి సంచార విముక్త జాతులు కులాలు వచ్చేసినాయి. ఎంత దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో. దీన్ని అర్థం చేసుకోరా? మేమేమడుగుతున్నాం? మమ్మల్ని బతకనేమంటున్నాం? మా మాట మాకు ఏమంటున్నాం? ఒక్క హామీ నిలబెట్టుకోకుండా కామారెడ్డిలో 100 డిక్లరేషన్ చేసినాం. ఆ డిక్లరేషన్ 100 అడిగినావు. ఏవి వేర్ ఈజ్ యువర్ డిక్లరేషన్? ఎస్టీలది కంతే, ఎస్టీలది కంతే, బీసీలది కంతే, మైనార్టీలది కంతే. ఇక్కడ బడేవాయి అంటావు, మళ్ళీ తిడుతావు ఆయన ఆ కులం కాదని. కిషన్ రెడ్డి నా ఆత్మీయుడు అని చెప్పి దత్తాత్రేయ గారి పుస్తకావిష్కరణ అంటావు, మన తెల్లారే కిషన్ రెడ్డికి రాష్ట్రంలో నిర్వహించే అర్హత లేదంటావు. ఏం డబుల్ గేమ్ ఇది? రాజకీయం నీకే వస్తుంది అనుకుంటున్నా? మేమంతా పిచ్చోళ్ళమా? ఇలాంటి వాటి మీద, ఇలాంటి పునాదుల మీద రాజకీయాలు నిలబడవు. సామాజిక పురాణము ఒక మహానుభావుడు, ఒక రామ్మనోహర్ లోహియాను, ఒక ధర్మభిక్షం, కొండా లక్ష్మణ్ బాబూజీ, ఒక నర్రా రాఘవరెడ్డి, ఒక ఓంకార్, ఇలాంటి చెన్నమనేని రాజేశ్వరరావు, ఇలాంటి వాళ్ళు చూసినటువంటి రాష్ట్రం అండి ఇది. ఒక గౌతులచ్చన్న, ఒక బాలాగౌడ్, ఒక పుంజాల శివశంకర్, అంతో మొన్నటి వరకు దేవేంద్ర గౌడ్ గారు, వాళ్ళు ఏ రాజకీయ పార్టీలను ఎక్కడన్నా ఉండండి బీసీల కోసం నిబద్ధతగా పనిచేశారు. అందుకని వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిన్ను జ్ఞాపకం చేసుకునే పరిస్థితి లేదు. ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎన్ని రోజులతో మాకు తెలియదు. ఉన్న తర్వాత రేవంత్ రెడ్డి అనే పేరు ఎత్తేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉండదు. ఏంటి పరిస్థితి?
చాకలైలమ్మ గారి పేరు పెట్టి నువ్వు సంతోషపడ్డాం. అదే చాకలైలమ్మ గారి మనవడు మరణిస్తూ ఉంటే ఆయన ఆదుకున్న వాళ్ళు ఎవరు లేడు. ఇలాంటి చాలా విషయాలు నేను చెప్పగలుగుతాను. అయితే ఏమంటున్నానంటే వీనికి పదవి పోయింది కాబట్టి ఇదే పని పెట్టుకొని ఇక తిడతాను రేవంత్ రెడ్డిని అనుకుంటాను. పదవి ఉన్నది చూడే, నేను పదవుల కోసం పెదవులు మూసుకోలే. కేసీఆర్ గారికి ఎన్ని నివేదికలు ఇచ్చినా నేను 17-20 కులాలు కలిపినామండి. భిక్షాటన చేసే కులాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వీర్యమైనటువంటి తెలంగాణ బీసీ కులాలను వెతికి తీసుకొచ్చి ఆ భిక్షాటన కులాలన్నీ కూడా బీసీ జాబితాలో కలిపి రిజర్వ్ వాళ్ళకు ఎంట్రన్స్లు లేకుండా రెసిడెన్షియల్ స్కూళ్ళలో సీట్లు ఇవ్వాలని చెప్పి బీసీ కమిషన్ ద్వారా చెప్పి ఇవాళ వందలాది సంచార విముక్త కులాలకు రెసిడెన్షియల్ పాఠశాలలో అవకాశాలు ఇప్పిస్తే వాళ్ళంతా చదువుకుంటున్నారండి ఇవాళ. కాబట్టి సోషల్ ఇంజనీరింగ్ చేసేటప్పుడు రాజకీయాలకు దూరంగా సమాజంలో ఎవడైతే పేదవాడు ఉన్నాడో, సమాజంలో ఎవడైతే ఆర్ద్రతతో ఎదురు చూస్తున్నాడో వాడిని ఆదుకోవడానికి నీ ప్రయత్నాలు ఉండాలి. కానీ నీ రాజకీయ ప్రత్యర్థుల మీద నువ్వు కుట్రలు చేసుకో, నీ రాజకీయాల కోసం నువ్వేమైనా చేసుకో. కానీ మాలాంటి బీసీ కులాల మీద చేయదు రేవంత్ రెడ్డి గారు. మాలాంటి సంచార కులాల మీద, విముక్త జాతుల మీద, అడకతిన్న కులాల మీద చేయకండి. హామీ ఇచ్చినావు, నిలబెట్టుకో, న్యాయబద్ధంగా ముందుకు పో. ఎవడు మాట్లాడితే వాడు వ్యతిరేకం అనుకుంటే ఎట్లా? ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కలిసి 2 చేతులు దండం పెట్టుడుగా, ఎప్పుడు ఎక్కడ కలిసినా పెట్టినా ఇన్ని రోజులు నువ్వు ఎమ్మెల్యేగా కలిసినా, నువ్వు ఎంపీగా కలిసినా రేవంత్ రెడ్డి గారికి నాకు ఒకటేసారి అవార్డు ఇచ్చారు. మొన్న 2023లో తానాలో, ఫిలడెల్ఫియాలో నాకు మహాత్మా జ్యోతిబా పూలే అవార్డు ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారికి లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. నేను బీసీ కమిషన్ చైర్మన్ను, ఆయన మల్కాజ్గిరి ఎంపీ పీసీసీ అధ్యక్షుడు. ఆయనకు లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చి ఆయన కిందికి దిగుతున్నప్పుడు, నేను అదే ఫిలడెల్ఫియాలో పెన్సిల్వేనియా స్టేడియంలో వేదిక మీదకి ఎక్కుతున్నప్పుడు రేవంత్ రెడ్డి గారిని గట్టిగా బిగ్గరగా కౌలించుకున్నా. అన్నా శుభాకాంక్షలు అని చెప్పిన 2023లో. నేను బీసీ కమిషన్ చైర్మన్ 23లో. మా పార్టీ అధికారంలో ఉన్నది. మాకేముంటుంది వారితో వైరము? నేను చెప్పే మాటలు రేవంత్ రెడ్డి గారికి అంటే అర్థమైతే కదా. పెన్సిల్వేనియా స్టేడియంలో జూలై 23లో జరిగినటువంటి తానా మహాసభల్లో శ్రీ రేవంత్ రెడ్డి గారిని బిగ్గరగా నేను కౌలించుకున్నా లేదా? ఒకసారి సింహావలోకనం చేసుకోమనండి. అప్పుడు మా టీ న్యూస్ సురేష్ గారు, ఇవాళ నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి సతీష్ గారు కూడా ఆనాడు ఫిలడెల్ఫియాకి వచ్చారు. ఏం రేవంత్ రెడ్డి గారిని గట్టిగా కౌలించుకున్నామని నవ్వుకుంటూ మాట్లాడితే, అదన్నా పీసీసీ అధ్యక్షుడు మనోనుకో లైఫ్ టైం అచీవ్మెంట్ అని అమెరికాలో సన్మానం జరుగుతుంటే కౌలించుకోకపోతే ఏం చేస్తాం? నేను వేదిక మీద పోతున్నా, ఆయన దిగుతున్నాను కాబట్టి అకేషన్ వచ్చింది, తను గౌరవించిన అంటే మేము అంత పద్ధతిగా ఉండేవాళ్ళమండి. గౌరవ ముఖ్యమంత్రి గారి మీద విమర్శ చేయాలని అది పరిస్థితి మాకేముంటుంది? ఈయన గవర్నమెంట్లో కూడా 9-10 నెలలు నేను బీసీ కమిషన్ చైర్మన్ ఉంటే ప్రతిరోజు నేను ఏదో ఒక నివేదిక ఇచ్చే ప్రయత్నం చేసినాం. కానీ ఎప్పుడు కూడా వారి పట్ల నేను వేరే వైరి వైఖరిలో లేను. కానీ ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితులను ఒక సజీవమైనటువంటి సాక్ష్యంగా విద్యార్థి దశ నుండి వాటి వరకు బీసీల హక్కుల కోసం మాట్లాడేటటువంటి నాయకుడిగా నా కళ్ళ ముందే నా జాతికి అన్యాయం జరుగుతున్నప్పుడు నేను ప్రశ్నించాలి కదా. నాకు తెలిసిన విషయాలను నేను అందరి ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేయాలి కదా. నా వర్గాలను చైతన్యవంతం చేసే ప్రయత్నం చేయాలి కదా. అందులో భాగంగా మాత్రమే జరుగుతుంది తప్ప గౌరవ ముఖ్యమంత్రి గారి పట్ల కానీ, గౌరవ ప్రభుత్వం మీద కానీ మాకు ఎలాంటి వైరిభావం లేదు. కాబట్టి నేను చివరగా మీరు ఇచ్చినటువంటి అవకాశంతో రాష్ట్ర ప్రభుత్వానికి కోరేది ఏంటంటే 42% రిజర్వేషన్ నిలబెట్టడానికి ఒకసారి రాజ్యాంగ నిపుణులతో చర్చించండి. మేము అంటున్నది ఏంటంటే ఏమాత్రం కొంత అవకాశం ఉన్నా కోర్టులు కొట్టేస్తాయి. వీడు ప్రణాళిక శాఖ కాదు, ఒక కమిషన్ అంటున్నారు కదా, ఒక కమిషన్ ఏంటి నిజమా కాదో తెలుసుకోండి. డెడికేటెడ్ కమిషన్ స్వతంత్రంగా పనిచేసేటట్టు ఎక్స్పర్ట్స్ ఇవ్వండి. ఒక్క వెంకటేశ్వరరావు గారు వేసి నువ్వు చేసుకురాపో అని 1 నెలలో పడిన చేసుకురాపో అంటే విద్య, ఉద్యోగ, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్గా 1 నెలలో పడిన తీసుకొచ్చి నివేదిక ఇస్తారా అండి? ఎవరు లేకుండా, నిపుణులు లేరు, అనలిస్టులు లేరు, స్టాఫ్ లేదు, ఎవ్వరు లేరు. ఒక్క వెంకటేశ్వరరావు గారు డెడికేటెడ్ కమిషన్గా ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేయగలుగుతారని ఎవరిని అడిగినా చెప్తాడు కదా. ఆయనకి ఎందుకు నిపుణులైన మెంబర్స్ ఇవ్వలేదు? అన్ని రాష్ట్రాల్లో అట్లా చేసినరా? నువ్వు ఏ రాష్ట్రంలోనే డెడికేటెడ్ కమిషన్ చూసుకో, దేశంలోనే నిపుణులైనటువంటి ఎక్స్పర్ట్స్ని మెంబర్స్గా పెట్టారు. నెలల కొద్ది రాత్రింబవళ్ళు కష్టపడ్డారు. ఆ నివేదికలన్నీ కూడా నేను బీసీ కమిషన్ చైర్మన్ ఉన్నప్పుడే మహారాష్ట్ర రిపోర్ట్ కావచ్చు, మధ్యప్రదేశ్ రిపోర్ట్ కావచ్చు, గుజరాత్ రిపోర్ట్ కావచ్చు, కర్ణాటక రిపోర్ట్ కావచ్చు, అన్ని కమిషన్లు తెచ్చిపెట్టినా. ఎందుకంటే ఆనాడు నేను డెడికేటెడ్ కమిషన్గా డిజిగ్నేట్ అయి ఉన్నా కాబట్టి దయతో అర్థం చేసుకొని ఈ తప్పులన్నీ కూడా సరిదిద్ది ఈ 42% రిజర్వేషన్లను ఎట్లా నిలబెట్టాలనేటువంటి దాంట్లో మీరు సంపూర్ణంగా ముందుకు వెళ్ళి వీటిని రెక్టిఫై చేసి న్యాయబద్ధంగా ముందుకు పోండి. 42% రిజర్వేషన్ నిలబెట్టండి. మీరు అన్నట్టుగా తెలంగాణ పేరును చిరస్థాయిగా దేశంలో నిలబడేటట్టు, ఒక తమిళనాడే కాదు తెలంగాణ నెంబర్ 1, తెలంగాణ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఈ దేశంలో తొలిసారి తీసుకురాగలిగిందనేటువంటి విధంగా మీరు చరిత్రలో ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి గారికి మనవి చేస్తున్నాను.